హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ రమ టాక్స్ ఇన్ కర్ణాటక. చూస్తున్నారు కదా, అన్నము, పాయసము, పచ్చడి, ఒక పల్య అంటే కూర అనమాట. ఏమైనా వెజిటబుల్ తోటి తాలింపులాగా చేస్తారు. తిరుపతిలో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నీళ్ళు గ్లాసులు వడ్డిస్తూ ఉన్నా. అంటే గ్లాసులు ఇలా జనాలు రాకముందే ఆకులన్నీ వేసి వాళ్ళకి కావాల్సినటువంటి జగ్గుతో వాటర్ కానివ్వండి, ఇలా ఆకులన్నీ వేసి ఆల్రెడీ మనం నీళ్లు పోసి నింపి, అలాగే ఫుడ్ కూడా మనమేం టిఫిన్ పెడుతున్నామా, అన్నం పెడుతున్నామా, అవన్నీ కూడా సర్వ్ చేసి ఉంటాయి. వచ్చిన వాళ్ళు క్యూలలో నుంచి వచ్చి ఇంక ఇక్కడ ఎక్కడ లైన్లో ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటారు అనమాట. ఇక్కడ చూడండి, టేబుల్కి 4 గ్లాసులు, ఒక టేబుల్లో 4 మెంబర్స్ మాత్రమే కూర్చుంటారు. అలాగే ఒక 4 మెంబర్స్కి 4 గ్లాస్ పెట్టిన తర్వాత మిడిల్లో ఒక జగ్ నిండా నీళ్ళు పెడతారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్లాసులు పెడుతుంటారు. అలాగే ఒక టేబుల్కి ఒక జగ్ అయితే ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అక్కడే పనిచేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళతో పాటు సేవకు వెళ్ళిన వాళ్ళు కూడా ఒక మనిషి ఉంటే వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు వాళ్ళతో పాటు. ఇక్కడ చూడండి, ఇంకా ఫాస్ట్ అనమాట అంత పని. వాళ్ళకు అలవాటు అయి ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా పనులు చేస్తారు. మనము కొత్తగా పోయి ఉంటాము, వాళ్ళు చెప్పినట్టు కొంచెం స్లోగా ఉంటుంది మన పని. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇంకా పచ్చడి వేసి, ఇంకా పాయసం వేసి అన్నీ రెడీగా పెట్టుంటారు. అన్నం అయితే అన్నం చారులు, ఇంకా అవన్నీ వాళ్ళు జనాలు వచ్చి కూర్చున్నప్పుడు అన్నం సాంబార్ వస్తుంది. ఇది వెంగమాంబ సత్రంలో అయితే మనకి ఉదయం 11 గంటల నుంచే ఒక్కొక్కసారి ఫుడ్ స్టార్ట్ అయిపోద్ది. భోజనం అయితే సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉదయాన్నే పూజ అనమాట. ఆ రోజు ఈ డ్యూటీలో ఎవరైతే ఉంటారో అక్కడ ఉండేవాళ్ళు, మెయింటెనెన్స్ చేసేవాళ్ళు, వాళ్ళు ముఖ్యస్తులుగా ఉండి ఆ ఫుడ్కి అనేది దేవుడికి ప్రార్థన చేస్తారు, పూజలు చేస్తారు. అలాగే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అయితే 8:30కి స్టార్ట్ అయిపోయింది. పప్పొంగలి మా వాళ్ళు వడ్డిస్తున్నారు. చూడండి ఎంత బాగా అంటే, పప్పొంగల్లో మనం ఇంట్లో కూడా ఎప్పుడు అలాంటి పప్పొంగల్ మనం చేయమేమో అనిపిస్తుంది. జీడిపప్పులు చాలా ఉంటాయి. అలాగే మిరియాలు అయితే మేమైతే మిరియాలు ఏరుకొని ఉంటే ప్రతిరోజు పప్పొంగలే, ఒక్కరోజు మాత్రమే ఉప్మా తిన్నాం అనుకుంటా. ప్రతిరోజు ఎవ్రీడే ఇంకా పప్పొంగలి, సాంబార్, చట్నీ. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అదే ఉంటుంది. కాకపోతే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట, బోర్ కొట్టదు మనకి. ప్రతిరోజు తిన్నా కూడా 7 days ఎక్కడ ఏం తింటాం వద్దు అనిపించదు. ప్రతిరోజు ఫ్రెష్గా వేడిగా, ఒక్కొక్క రోజు జీలకర్ర ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్క రోజు మిరియాలు ఎక్కువగా ఉంటాయి, ఒక్కొక్క రోజు జీడిపప్పులు ఎక్కువగా ఉంటాయి. ఇలా కొత్తగా టేస్ట్ కూడా చేంజెస్గా ఉంటుంది. పప్పొంగలే అయినా కూడా దానిలో వేరియేషన్స్ ఉంటాయి. మనకి టేస్ట్ అనేది నచ్చిద్ది ప్రతి ఒక్కరికి. కాకపోతే ఇక్కడ నాకు కొంచెం ఇబ్బందికరమైన విషయం ఏమిటి అంటే, ప్లేట్లు చూడండి, టిఫిన్ ప్లేట్లన్నీ చిన్న ప్లేట్లు ఇచ్చిరా. అక్కడ చూడండి, పప్పొంగలు వేసినరా, అదే ప్లేట్ నిండినట్టుగా కనిపిస్తుంది కదా. అక్కడికి వెళ్ళి సాంబార్ వేయించుకుంటే సాంబారు, చట్నీ, వీళ్ళు ఏమనుకుంటారంటే ఇంక మళ్ళీ ఎవరు వస్తారు అన్నట్టుగా అన్నీ వేయించుకుంటే ప్లేట్ అంతా కార్చుకొని బట్టలు నిండా పోపించుకొని, అది ఇంకా పాపం సేవ చేసేవాళ్ళు వాళ్ళ తప్పులేదు, వీళ్ళు వేయండి అంటారా. మనం కొంచెం వేసి ఆపితే ఆ ప్లేట్ అంతా నిండిపోద్ది అనమాట. అందుకు ప్లేట్ కొంచెం పెద్దదైతే బాగుండు అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అతను దర్శనానికని వచ్చి టిఫిన్కి వచ్చిండు. అయితే సేవ గురించి తెలుసు తనకి. అందుకోసమే నేను కూడా కొంచెం సేపు వడ్డిస్తా అని ఇక్కడ వడ్డిస్తున్నాడు. చూడండి, పప్పొంగలి వేస్తూ ఉన్నారు. తనకి చాలా ఇష్టమైంది.
కొంచెం సేపు ఒక అరగంట అక్కడ స్పెండ్ చేసి సేవ చేయాలని చేసి పప్పొంగల్ వడ్డించి తిని మాతో కొంచెం సేపు మాట్లాడి నేను వీడియో చేస్తానన్నందుకు కొంచెం నన్ను కూడా తీయండి అని చెప్పి ఓకే చేసిండ్రు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మీ ఊరు ఏమేమో తెలియదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చూడండి, ఖాళీ అయిపోయింది. మేము వచ్చేసరికి ఇంకా వెయిట్ చేయండి, 5 minutes వెయిట్ చేయండి అని చెప్పారు. వెయిట్ చేద్దాం. ఇదే పప్పొంగలు. సత్రం 4 ఇక్కడైతే వేస్తున్నారు చూడండి. టిఫిన్కి రెడీ చేసి పెట్టి ఇక్కడైతే చేతులు కడుక్కుండేది. హ్యాండ్ వాష్. నేను కూడా హ్యాండ్ వాష్ చెయ్యాలి, చేస్తా. చూడండి, హ్యాండ్ వాష్. ఇక్కడైతే పప్పొంగల్ సల్లార్ వేసుకున్నారు చూడండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రమటాక్స్ ఇన్ కర్ణాటక. థ్యాంక్ యూ.